నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో గర్భసంచిని కాపాడుకుందాం। షుగర్ జబ్బుకు ఏ డాక్టర్ ని కలవాలి? బైపాస్ ను నివారించవచ్చా? ముఖంపై ముడతల్ని మాయం చేయొచ్చా? ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలాగా ఇవాళ ప్రతి చిన్న గైనిక్ సమస్యకి గర్భసంచిని తొలగించేస్తున్నారు। గర్భసంచిని తొలగిస్తే చాలు సమస్యలన్నీ చక్కబడిపోతాయనే భావన మన దగ్గర చాలా మందిలో కనిపిస్తోంది। నిజానికి అన్ని సమస్యలకు గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం ఇవాళ ఎంతమాత్రమూ లేదు। గర్భసంచిలో కనిపించే సమస్యలకు నేడు ఆధునిక వైద్యంలో ఎన్నో చక్కటి ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి। గర్భసంచి తొలగింపునకు ప్రత్యామ్నాయంగా మన ముందున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। గర్భాశయం మాతృత్వానికి ఆధారం, మనిషి జన్మకు మూలక్షేత్రం। మన పుట్టుకకు బీజం పడేది, పండంటి బిడ్డగా ఎదిగేది ఈ గర్భసంచిలోనే। ఇంతటి కీలకమైన అవయవాన్ని నేడు సంతానోత్పత్తి దశ దాటాక అక్కర్లేని అవయవంగా భావిస్తున్నారు మనలో చాలా మంది। పిల్లలు కూడా పుట్టేశాక ఇక గర్భాశయంతో పని లేదని, తొలగించుకుంటే ఒక పనైపోతుందని నెల నెల బహిష్టు బాధలు, కడుపులో నొప్పి, తెలుపు, గర్భసంచిలో గడ్డల వంటి సమస్యల బెడద శాశ్వతంగా తప్పిపోతుందన్న భావనలతో ఇవాళ చాలా మంది అవసరం లేకపోయినా హిస్టరెక్టమీ ఆపరేషన్లకు సిద్ధపడిపోతున్నారు। నిజానికి ఈ రకమైన ఆలోచన ధోరణి ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు। ఇప్పుడు చాలా వరకు ఈ హిస్టరెక్టమీస్ అవసరం లేకుండా జరుగుతున్నాయి అంటే అవి అవగాహన రాహిత్యం వల్లనే। అంటే మామూలుగా ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి వస్తున్న స్త్రీ సంబంధమైన సమస్యలు అంటే వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదా తరచూ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మరి సంభోగంలో ఏమన్నా